అరే అన్నయ్య, కిట్టిని ఇంప్రెస్ చేయడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. కిట్టి కిట్టి చూడు. వావ్, వెరీ గుడ్ హనీ బనీ. వావ్. మొన్నే నలుగురు దొంగలు తప్పించుకొని పోయారు. చూసారా, హనీ అను జోర్దార్ కింద పడిపోయారు. చప్పట్లు కొట్టండి. బనీ, యు ఆర్ సో గ్రేట్. మొదలు పెట్టండి సరే, కానీ ఎలా ఆపడం? నీకు నేను హెల్ప్ చేసేదా? కర్ణ సార్. హలో సార్, ఈ రోజు కిట్టిని మా ఇంటికి విందుకు తీసుకెళ్లాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఈ రోజు తొలి బహుమతి లభించింది. ఇందాకే రోడ్లో ఒకడు కింద పడిపోయాడు. చూసారా, మన సన్ని గొప్పవాడైపోయాడు. చప్పట్లు కొట్టండి. అరే, చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా, చప్పట్లు కొట్టండి. కంగ్రాచులేషన్స్ సనీ. నేను తప్పకుండా నీతో కలిసి డిన్నర్కి వస్తాను. ఇది చూస్తుంటే నాకెందుకని కోపం వస్తోంది. జోకర్స్ ఏమో వింతలు చేస్తున్నారు, రింగ్ మాస్టర్ ఏమో వాళ్ళు తీసుకెళ్లిపోయాడు. అర్థమైందా? ఇలా కోపడ్డం వల్ల ఏమీ మారిపోదు. కిట్టిని సంతోషపరచాలంటే నువ్వు సంపాదించాలి. సరే పద పని, మన ఇంటి పనులు చేసుకుందామా? ఇక్కడ పక్కన చాలా బిల్డింగ్లు కడుతున్నారు కదా. మనం మిస్టేక్ కూడా మొదలు పెడతాం. దానికి కూడా డబ్బులు వస్తాయి కదా. చెప్పేది అర్థమవుతుందా? బన్నీ ఏదైనా మంచి పని చెయ్యాలి. అందులో ఎక్కువ డబ్బు రావాలి, గొప్ప గౌరవం కలగాలి. కానీ ఏం చేయాలి? మేడం, నాకేదో ఒక పని చేయాలనుంది. వెరీ గుడ్. ఈ తోళ్ళని తీసుకువెళ్ళి డస్ట్బిన్ లో వేసిరండి. కాదు, పెద్ద పని చేయాలి మేడం. ఓకే, వెళ్ళి స్టోర్ రూమ్ క్లీన్ చేయండి. మేడం, తనకి డబ్బు వచ్చేలాగా ఏదైనా పని చెయ్యాలి. ఓకే, నువ్వు స్టోర్ రూమ్ క్లీన్ చేస్తే నేను నీకు 50 రూపీస్ ఇస్తాను. ఈ పని చాలా బాగుంది. నువ్వు అందరి ఇంటికి వెళ్ళి స్టోర్ రూమ్ క్లీన్ చేసేసాయి. నీకు 50 రూపాయలు దొరుకుతాయి. ఒక్కొక్క నెల నువ్వు బాగా సంపాదించొచ్చు. శబాష్ శబాష్. ఈ డబ్బులతో నువ్వు ఎవరిని డిన్నర్ తీసుకెళ్ళలేవు, కానీ ఒక డాబాకు తీసుకెళ్లి టీ బిస్కెట్ మాత్రం ఇవ్వచ్చు. డాబా? అవును, టీ బిస్కెట్ లో ఇది మంచి ఐడియా. కిట్టిని దాబాకు తీసుకువెళ్తావా? కాదు, ఒక కొట్టు పెడతాను. ఏంటి? అరే యార్, నేను ఒక చిన్న రెస్టారెంట్ పెడతాను. ఈ మధ్య రెస్టారెంట్ కే స్కోప్ ఎక్కువ. ఆ రెస్టారెంట్ పేరు బన్నీ డాబా. బన్నీ, మేము కూడా నీకు సాయం చేయబోతున్నాం. మంచిది, మీ అందరికి సాలరీ ఇస్తానులే. ఒక టీ తీసుకురా. బిస్కెట్ కూడా కావాలా? వద్దు, తీసుకోవచ్చు కదా. ఒక టీ తాగితే బన్నీకి డబ్బులు వస్తాయా ఏంటి? నా వద్దే సంపాదించాలని చూస్తున్నారా? ఇదిగోనయ్యా, తీసుకో, తిను. అవును, టీ తాగండి. ఒక టీకి మేము 50 రూపాయలు మాత్రమే తీసుకుంటాము. అని నువ్వు మాట్లాడకు. 50 రూపాయల? నాకు టీ వద్దు బాబు, నెళ్ళొస్తా. బన్నీ పని నువ్వు సక్రమంగా చేయనివ్వటం లేదు. భోజనంలో తేనెటీగను చూసారంటే ఎవరు ఇక్కడికి రారు. ముందు దాన్ని పట్టుకోవాలి.
ఏయ్, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టాను. పట్టుకున్నాను. అరే అందరు త్వరగా లెగవండి, కస్టమర్ వస్తున్నాడు, లెగవండి. సమోసా ఉన్నదా? లేవో బిస్కెట్లున్నాయి. బిస్కెట్లు ఎవరు తింటారు? సమోసా లేకుండా ఈ కొట్టేలా కొనసాగుద్ది. మేము డాబానేవి పట్టుకుని పరిగెత్తాం. ఈ డాబా ఇక్కడే ఉంటుంది. అట్టగారిదే. ఆయన చెప్పింది కూడా కరెక్టే. మనం సమోసా ఖచ్చితంగా చేయాలి. రండి, మనం ఇప్పుడు సమోసాను తయారు చేద్దాం. ఆ, 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 ఆ. నువ్వు లేచిరా. నిన్ను బయటికి తీయడం కాదు, సమోసాలను బయటికి తీయాలి. చెయ్యి పట్టుకో. బన్నీ, ఈ పని మనం ఖచ్చితంగా చేయలేం. అవును, మన సమోసాల్ని బయట నుంచి కొని అమ్ముదాము. దానివల్ల నీకు లాభం ఏముంటుంది? అన్నా టీ ఇస్తావా? అని వేడి వేడి టీ పట్రా. దాంతోపాటు పోహా కూడా ఇవ్వు. వద్దు, పోహా ఇస్తే మీరు ఇక్కడి నుంచి పరిగెడతారు. ఆల్రెడీ ఒకడు పరిగెత్తాడు. ఇస్తాం, మేము ఖచ్చితంగా మీకు అందిస్తాం. మీకేం డౌటా? అవును, ఈయన నా దగ్గర పోహా ఇవ్వనన్నారు కదా, అప్పుడే నాకు కాస్త డౌట్ వచ్చింది. అరే, పాలు లోపలున్నాయే. అరే ఏమైంది అని? మంట మంట మంట. కబడ్డీ కబడ్డీ. ఫైర్ బ్రిగేడ్ వెంటనే ఇక్కడికి రండి, నిప్పు అంటుకుంది ఇక్కడ. అన్నయ్య, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇక మెదడులో టీ వేసి ఇవ్వలేము. మీరు వేరే ఎక్కడైనా తాగండి. ఓ మై గాడ్, మీ అందరికి ఏమైంది? డాబాలో నిప్పంటుకుంది. థాంక్ గాడ్ మీకేమీ కాలేదు. అవును మేడం, మేము తప్పించుకున్నాము. దేవుడి దయ వల్ల మీకేమీ కాకుండా నిప్పులంచి తప్పించుకున్నారు. అవును, మేము పెట్టిన డాబా మొత్తం కాలిపోయింది మేడం. అవును, కానీ బన్నీ బిజినెస్ మొదలు పెట్టక ముందే దాన్ని మేము మూసేశాం. ఏం కాదు, చూడు బన్నీ, నీకు అస్సలు ఆ పని సోట్ కాదు. మనుషులందరూ అన్ని పనులు చెయ్యలేరు. అయితే తను ఏం పని చేయాలో చెప్పండి మేడం. ఇంట్లోనే ఉండి లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయండి. పని చేయడానికి నేనున్నాను కదా. ఆంటీ చెప్పుల్లో ఒక ఎలక దాక్కోవచ్చు, కానీ ఆ చెప్పులు ఎలక వేసుకోలేదు కదా, అది నిజం.